ఓం గం గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఫ్రెండ్స్, ఈరోజు జస్ట్ ఫోకస్ ఏంటంటే ఈ తత్వం ఒక తత్వదర్శనం నంబర్ ప్లస్ ఈ మాయ అనేది జనరల్గా మన మాటల్లో వాడుక భాషలో మాయ రోగం అంటాం. రియల్లీ మాయ రోగం మనల్ని మృతత్వాన్ని అది ప్రసాదించింది. మాయ రోగం ఏంటంటే మృతప్రాయం దాని మీద అనాత్మతోని పెట్టుకొని అండ్ అది ఏది ఇవ్వలేదో అది దాన్ని ఆశిస్తూ ఆ పాము కాటు గురైన వాళ్ళకి ఎట్లాగే ఆ చేదు కారం ఎట్లాగో తీపి ఉంటుందో అలా భంగపడడం తప్ప ఏం లేదు. సో తత్వ దర్శనం సంబంధించిన దృష్టాంతము ఈ మాయ రోగం. పాము కాటు ఉంటే ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఇంత రుచిగా ఎందుకు తోస్తుంది, దీని మీదనే మాట్లాడుకుందాం. అయితే శృతుల్లో చాలా విశ్లేషణ చేశారు. ఆ సముద్రం అలలు మరి అది దాని దృష్టాంతం చాలా చెప్పారు. అయితే ఆ దృష్టాంతం ఏంటంటే సముద్రం ఉత్పత్తికి, అది అస్తిత్వానికి, లయం, దానికి నిరూపణ. ఏదైనా కూడా అలలతో పాటు ఈ సృష్టి అంతా కూడా అలలకు దాన్ని ఆ భిన్న నిమిత్త ఉపాదాన కారణం కాబట్టి మెటీరియల్ కాజ్ అదే అండ్ జ్ఞానం కూడా అదే. దాన్ని సూచించడానికి చాలా చక్కగా అది ఉపయోగపడుతుంది. అది అంటే అలకు ఆధారం అదే, ఉత్పత్తికి అల సముద్రం మీదనే ఉంటుంది, తర్వాత అల లయమవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే భగవతత్వానికి భగవంతుడు చూపెడతాడు ఆ విరాట్ రూపంలో. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అయితే ఆ అర్జునుడు అంటాడు, భయపడతాడు, నువ్వు లేని చోటు లేదు కృష్ణ, అంతటా ఉన్నావు నువ్వే, పైన నువ్వే, కింద పక్కల సైడ్ ఇటు చూసినా నువ్వు తప్ప ఏమి లేదు. అయితే ఆ భగవతత్వానికి చాలా సమీపమైన దృష్టాంతం ఏంటంటే చిదాకాశం. ఆకాశం జ్ఞానవంతం అయితే ఆ చిదాకాశంలో అది సముద్రంలాగా, ఆ చిదాకాశం సముద్రం అలల్లాగా ఈ సృష్టికి కార్యమైతే, ఇప్పుడు వెస్టిలో చూస్తే ఇది నేను అనేది ఈ చిదాకాశానికి జ్ఞానం ఉంది, అస్థి అది ఎట్లాగో అంతటా ఉంది. అయితే అది జ్ఞాన ప్రకాశం, అది శక్తి. అయితే ఈ సముద్రం పరంగా చిదాకాశాన్ని చూస్తే దాంట్లో ఈ జ్ఞానం ఉన్న ఫస్ట్ లహర్ అంటే అల, నేను అనేది అల. ఈ నేను అలకు ఆధారం ఏంటంటే ఆ చిదాకాశం ఇది నేను అనే అల. అయితే ఇప్పుడు ఈ నేను అలలో సముద్ర లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే చిదాకాశ లక్షణాలు, జ్ఞానం ఉంది, ప్రకాశం ఉంది, శక్తి ఉంది. అయితే ఈ నేను అల ఒక శక్తి పరంగా చూస్తే అల స్థూల శరీరం, శక్తి కార్యం. ఎందుకంటే శరీరం అంతా కూడా శక్తి కార్యమే. ఆ సముద్ర ఉపమానంలో చూస్తే ఆ సోడియం క్లోరైడ్ ఏదైతే ఉప్పు లక్షణం అలా ఉందో అదే కనుక ఘనీభవించిన రూపం ఎట్లాగైతుందో ఈ నేను శక్తితో ఒక సాలిడ్ స్టేట్, గ్రాస్ స్టేట్ శరీరం. అలాగే నేను ప్రకాశం ఇది సబ్ వేవ్, మెయిన్ సబ్ అల అంటే పిల్ల అల, తల్లి అల నేను, అది పిల్ల అల స్థూలంగా. ఇది ఇంకొక పిల్ల అల. ఈ నేను అలను ఆధారం చేసుకుంది ఏంటంటే ఈ నేను ప్రకాశం సన్నిధిలో మనసులో వృత్తులు ప్రకాశింపబడుతున్నాయి. ఆ నేను ప్రకాశింపబడుతున్నవి, ప్రకాశాన్ని ఆధారం చేసుకుని ప్రకాశింపబడ్డ నామరూప మరి భావాలు ఏవైతున్నావో అవి పిల్ల సూక్ష్మ పిల్ల అలలు. అయితే ఒక తల్లి అల నేను ప్రకాశం, నేను ఏదైతే జ్ఞానం ప్రకాశం, నేను అనేది ఇమీడియట్గా డైరెక్ట్గా ఆ చిదాకాశాన్ని నుంచి వ్యక్తమైన ఒక జ్ఞానం. అంటే నేను అనుకోగలగడం, జ్ఞానం అంటేనే నేను అనుకోగలగడం. నేను అయితే అనుకోగలను. ఆ నేను అనుకున్న జ్ఞానానికి ఆ జ్ఞాన ప్రకాశం శక్తి మూడు ఇంటిగ్రల్ పార్ట్. ఈ పిల్ల అలా ఒకటి స్థూలంగా శరీరం, సూక్ష్మంగా మనోభావాలు. అయితే ఇంతవరకు కరెక్టే ఉంది, ఎందుకంటే అలలు, సముద్రం ఫైన్. అయితే ఇప్పుడు ఇక్కడ అవిద్య ఒకటి వస్తుంది, అది ఒకటే అదే మాయ రోగం. ఈ మాయ రోగం యాక్చువల్గా జీవుడికి ఉపాధే మాయ.
అవిద్య. అవిద్య ఆవరణ విషయం. ఆవరణ ఏంటంటే ఈ సముద్రాన్ని కప్పేసింది, ఈ అలలకు అస్తిత్వాన్ని కల్పిస్తుంది. అది చేసే విక్షేపం అధ్యాస అంటారు దాన్ని. దాన్ని ప్రాతిభాసిక సత్యం అని కూడా అంటారు. అయితే ఇది ఫస్ట్ ఇది తల్లి అల. మెయిన్ అలలో నేను ఏదైతే ఉందో అది నేను ఉన్నాను అనుకుంటుంది. అంటే ఉన్నది జ్ఞానం, ప్రకాశం, శక్తి ఏదైతే సదా సర్వదా అంతటా ఉందో అధిష్టానం, అది తప్ప ఏది లేదు. అది ఇప్పుడు సముద్రం, అలలు తప్ప ఇంకేం లేదు. అలాగే ఆ తత్వం అయితే ఆ ఉన్న మూల మూల అస్తిత్వానికి అన్యంగా ఈ నేను ఉన్నాను అని ఒక కల్పితమైన దీన్ని రజ్జు సర్పం అంటారు. అంటే లేనిది కల్పించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆ ఉపమానంలో కూడా లిమిటేషన్ అంటే తాడు మీద పాము ఆరోపించినప్పుడు తాడు లక్షణాలు మరి పాముకు రాలేదు. అయితే కానీ ఇక్కడ నేనున్నాను అని కల్పించుకున్నప్పుడు కూడా ఈ నేను ఒక జ్ఞానం ఈ నేను ఉన్నానులో వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఉన్నాను, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలుసు. ఈ తెలివి అనేది తనలో తన తెలివిని కలిగి ఉన్నాడు. అయితే ఈ నేను ఉన్నాను అనేది ఏదైతే పుట్టుకొచ్చిందో ఈ తల్లి అలల నుంచి కల్పిత ఒక అస్తిత్వం, అది రోగం. మాయ యొక్క రోగం అంటే మనిషి దాని యొక్క ప్రభావం. ఇప్పుడు ఈ నేను ఉన్నాను అయితే తాను కర్త అనుకుంటున్నాడు. ఈ అలలు ఈ పిల్ల అలలకు తానే కారణం అనుకుంటున్నాడు. యాక్చువల్గా నేను ఆధారం చేసుకొని అసలు మనసు ద్వారా భావాలు వచ్చాయి. నేను శక్తిని ఆధారం చేసుకొని శరీరాలు పుడితే ఈ నేను ఉన్నాను ఈ ప్రొజెక్టెడ్ పర్సన్ ఎవరు ఉన్నారో అతనికి పేరు. యాక్చువల్గా నేనుకు పేరు లేదు, అది 3 అవస్థల్లో ఉంది. అది బ్రహ్మస్వరూపమే. జీవో బ్రహ్మైవ నాపరాగ, జీవో దేవ సనాథ, ఈశ్వర అంశ అవినాశి. అయితే ఈ నేను అనేది ఆ తత్వమే అయినప్పటికీ కూడా ఈ నేను ఉన్నాను అనేది పుట్టుకొచ్చి అయితే అది నేను కర్తను అనుకుంటుంది. ఇది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ. అండ్ నేను తెలుసుకుంటున్నాను, అదొక 3వ ఆరోపణ. తెలుసుకోబడ్డది దాని మూలాన్ని నుంచి దాన్ని విడగొట్టి శరీరానికి ఒక అస్తిత్వం కల్పించడం. ఇదం శరీరం అస్తి. ఇదొక భ్రమ. అంటే ఈ ఫస్ట్ ఏదైతే కల్పించుకుందో ఆ కల్పించుకున్న తనకు జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానంతో అది కల్పించుకున్న మిథ్యా జ్ఞానం. అయితే శరీరానికి దాని బ్యాక్ ఎండ్ శక్తి, ఆ నేను శక్తి దాని నుంచి తప్పించి శరీరాలకు అస్తిత్వం కల్పించడం. ఇదం శరీరం అస్తి. అట్లాగే ప్రకాశింపబడ్డ నామరూపాలు కూడా దానికి బ్యాక్ ఎండ్ ఆధారమైన నేను ప్రకాశాన్ని నుంచి మరుగున పడి ఈ ప్రకాశాలకు అస్తిత్వం కల్పిస్తుంది. అయితే ఇప్పుడు మూడు ఆరోపణలు జరిగాయి. నేను ఉన్నాను ఒకటి, శరీరం ఉందొకటి, ఈ భావాలు ఉన్నాయనొకటి. అయితే ఇప్పుడు ఈ కల్పించుకున్న నేను ఉన్నాను అదైతే వీటిని తెలుసుకుంటూ ముందు వాటికి ఉనికి కల్పిస్తూ వాటిని తెలుసుకుంటూ వాటితో మమైకమైంది. ఇదే బంధం. అనాత్మని అహమితి మతి. అనాత్మ అంటే ఏదైతే ఆధారపడింది, ఏదైతే నామరూపాత్మకంగా ఉంది, ఏదైతే వికారం ఏదైతే నశిస్తుంది అది అనాత్మకం, అది చలిస్తుంది, అవి అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనాత్మ లక్షణాలు. అయితే ఈ అనాత్మ ఏంటి? ఇక్కడ శరీరాలు మరి భావాలు ఇవి కంటిన్యూగా చలిస్తున్నాయి, అవి ఆధీనంలో ఉన్నాయి, అవస్థ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఈ నేను ఉన్నాను అని కల్పించిన అతను తను ఎరిగిన శరీరం భావాలు తను తాదాప్యం చెందడం, అవి తనవిగా భావించడం, వాటి అభయ లక్షణాలన్నీ కూడా తనవిగా భావించడం, అవి చేస్తాయి, నేను చేస్తాను. ఇది ఎండ్లెస్. ఆ శరీరం లక్షణాలన్నీ కూడా తనవే. దానికి దాని శరీరంలో ఒక మాంద్య పటుత్వాత అంటారు. అది బాగుంది, బాగాలేదు, దాని జబ్బులు, దాని వయస్సు, దాని ఎవ్రీథింగ్, దానికి జరిగే శీతోష్ణాలు, ఆకలి దప్పులు, అట్లాగే నా మనసు బాగాలేదు, నా ప్రాణం కొట్టుకుంటుంది, ఏవేవైతే ఉపాధి కరణం ద్వారా ఉన్నాయో అవి తనవిగా భావిస్తూ అది సుఖపెడుతుంది అనుకోవడం. ఇది ఎలాంటిదంటే శోభనాధ్యాస అంటారు. అధ్యాసో ఆ తస్మిన్ తద్బుద్ధి. అంటే అది ఏది ఇవ్వలేదో అది ఈ శరీరాన్ని కల్పించుకున్నది, నేను ఉన్నాను అని ఏదైతే కల్పించుకుందో అది కల్పించుకున్న శరీరం భావాలు దాన్ని సుఖపెట్టాలని ఇది ఒక మృగతృష్ణ.
అది శోభనాధ్యాస అది నన్ను ఎప్పుడైనా సుఖపెడుతుంది. అది తృప్తః భవిష్యామి అంటాడు అందుకోసమే. ఎందుకంటే అది భంగపాటు. ఆ కస్తూరి మృగంలాగా అది దాని లోపలే ఉంది. అది అంతటా వెతుకుతున్నట్టు జీవుడు ఆ పాము కాటుకు గురైన వాళ్ళు ఎట్లాగా చేదు పదార్థాలు, కారం పదార్థాలు, మిరపకాయలు తియ్యగా ఉంటాయో, ఈ అవిద్యా పీడితుడికి ఈ దేహ ప్రాణ ఇంద్రియాలు, మనసు అండ్ మెటీరియల్ జగత్తు, వీటికి అందుబాటులో ఉన్న జగత్తు నన్ను సుఖపెడతాయి అని ఆ భంగపాటు అవి సుఖపెడతాయండి. ఎందుకంటే అవి తీయగా ఉంటుంది దానికి. పాము కాటు గురైన వాళ్ళకి చేదులు, మిరపకాయలు పదార్థాలు ఈ విధంగా భ్రమిస్తున్నాడు. యాక్చువల్గా ఇది ఎప్పుడూ నెరవేరదు. ఎవరు కూడా ఒక ఎండమావులు ఎవరి దాహం తీర్చలేదు. సో ఇది ఒక జీవుడు ఒక వ్యధ. ఇది ఒక చాలా తీవ్రమైన విషయం. అయితే మరి ఆనందం ఏంటంటే ఈ నేను అనే మళ్ళీ వెనుకకు రూట్ రియాలిటీకి వస్తే మూలానికి ఈ నేను అనేది జ్ఞానం, ప్రకాశం, శక్తి, దాని స్వరూపమే ఆనందం. ఎందుకంటే అది తప్ప ఏం లేదు. ఆనందం లేని పరిస్థితి అంటే అక్కడి నుంచి విడిపడితేనే ఈ నేను అనేది ఆనంద స్వరూపమే. అయితే ఇది మనకు గోచరిస్తుంది సుషుప్తిలో గోచరుంది. తను ఉన్నట్టు తెలియదు, కానీ తనకు సుఖంగా అహం కిమ్మపిన జానామి సుఖేన నిద్రేచ అని అంటాం మేలుకున్నాక. అంటే ఆ నిద్రలో సుఖిస్తున్నాడు ఒకతను. ఆ సుఖిస్తున్న తాను ఏమీ తెలియదు. అంటే తెలుసుకునేది ఏది లేకుంటే ఉండేది సుఖమే. ఇంకా స్వరూపంలో దీనికి అనంతమైన ఆనందం, బ్రహ్మానందం. అయితే ఈ బ్రహ్మానందాన్ని మళ్ళీ దాన్ని జడంలో చూసుకుంటూ, జడం అంటేనే అది దానికి జ్ఞానం లేదు. జ్ఞానం ఆనంద స్వరూపం. అయితే చ్యుతి పొందుతున్నాడు. ఆనందం నుంచి పడిపోవడం అంటే ఆనందం నుంచి కోల్పోయినప్పుడు అయితే ఈ మనస్సులో కొన్ని మనకు పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు అది ప్రతిబింబిస్తుంది. ఒక లేశం ఏదో ఒక అణువు అంతా మనకు ప్రశాంతత వస్తుంది. అదంతా కూడా మనస్సులో ప్రతిబింబించినప్పుడు వచ్చేది. కానీ స్వరూపంగా తన స్వరూపం ఆనంద స్వరూపం. సో ఈ విధంగా అయితే దీనికి చక్కటి ఉపమానం ఏంటంటే చిదాకాశంలో ఆ స్పేస్లో ఉన్న ఈ ప్లానటరీ సిస్టమ్ లాగా తాను కూడా తన శరీర పరిధి నుంచి బయటకు వచ్చి అంతటా ఉన్న జ్ఞానం. అయితే ఈ నేను అనేది ఈ నేను ఉన్నాను అనుకోగానే అది శరీర పరిధిలోకి వచ్చేసి ఆ లిమిటెడ్తోని ఆ లిమిటెడ్ తెలుసుకున్న జడమైన శరీరం, ప్రాణం, ఇంద్రియాలతోని మమైక్యమై అది పట్టు పురుగులాగా దాంట్లో నశించినట్టు జీవుడు ఈ విధంగానే జనన మరణ చక్రాల్లో ఉంటూ ఆ తీవ్రమైన వేదన గురవుతూ దీని నుంచి నిష్క్రమణ కోసం ఇంకేం చేసినా ఇది తెలుసుకోవాల్సింది తప్ప కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. ఎందుకంటే ఇది మర్చిపోయి మాయా రోగం. మాయకి ఏంటంటే మాయకు విరుగుడు విద్య, జ్ఞానం. మాయ అన్న అవిద్య అన్న ఒకటే. అవిద్య అంటే ఆరోపణ. అది ఇదేంటంటే అవిద్య విక్షేపం, ఆవరణ విక్షేపం. అయితే విక్షేపం ఆవరణకు విద్యనే కావాలి. ఇంకేం చేసినా ఇంకా అవి ఆ మనోస్థాయిలో మనకు వచ్చే ఉపశమనం తప్ప శారీరకంగా మానసికంగా చేసే లౌకిక కర్మలు కానీ ఇంకా వేరే దేవుడి పరంగా చేసేటివి కూడా మనిషికి ఆ పారాసిటమాల్ లాగా మోమెంటరీగా కొంచెం రిలీఫ్ ఇస్తాయి. కానీ తన జబ్బుకు మాయరోగానికి మందు విద్యనే. సో ఇది గుర్తించి మహాత్ములు ఆల్రెడీ దీని గురించే వేదాంతం అంతా కూడా ఫోకస్ చేసింది. సో ఈ దేవుడు అనగానే మనకు ఆ చిదాకాశం మాత్రమే స్ఫురించాలి. ఆ చిదాకాశంలో గాలిలో తేలుతున్నట్టు ఈ భూమి మీద మనం నిలబడ్డాం. ఆ జ్ఞాన ఆకాశంలోనే ఒక అల, అది జ్ఞాన సముద్రం, జ్ఞానసాగరం అంటాం కదా. జ్ఞానసాగరం, ఆ జ్ఞానసాగరంతో పోల్చారు. ఆ జ్ఞానసాగరంలో మొదటి అల నేను ఆధారం చేసుకున్న శరీరం, భావాలు. సో ఈ పిల్ల భావాలు తల్లి అలలో ఉండి తల్లి అల సముద్రం వైపు పోవడమే ఆ తత్వ నిరూపణ. హరి ఓం.